యేసుక్రీస్తు నామములో వాక్యం వింటున్న మీ అందరికీ కూడా లివింగ్ గాడ్ మినిస్ట్రీ నుండి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము అలవర్చుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన గుణలక్షణాల గురించి మనము అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగమును ఆధారం చేసుకునే కొన్ని వాస్తవాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది, మన క్రైస్తవ జీవితంలో విశ్వాసము అనేటువంటి గుణలక్షణాన్ని అలవర్చుకోవాలని మనం నేర్చుకున్నాం. రెండవది, సద్గుణం అనేటువంటి నైతిక విలువలతో కూడినటువంటి క్యారెక్టర్ని మనము డెవలప్ చేసుకోవాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. మూడవది, విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవునికి ఖచ్చితంగా లోక సంబంధమైనటువంటి జ్ఞానం మాత్రమే కాదు, ఎందుకు ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని అంటే, మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా చక్కబెట్టుకోవాలో, దేవుని చిత్తాన్ని ఏ విధంగా చేయాలి, దేవుని వాక్య ప్రకారం ఏ విధంగా మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అన్న దానిని మనము దేవుని జ్ఞానం లేకపోతే మన విశ్వాస జీవితాన్ని దేవుని వాక్యానికి అనుగుణంగా మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చలేం. నిజంగా దేవుని జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా భవిష్యత్తుని గురించి ఆలోచించగలుగుతాడు. విశ్వాసపు జీవితాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించుకోవడానికి ఎప్పుడు కూడా మెలకువ కలిగి ఉండగలుగుతాడు. అయితే నిజంగా మనలో దేవుని జ్ఞానాన్ని నేను కలిగి ఉన్నాను, లేకుంటే ఏ వ్యక్తి అయినా దేవుని జ్ఞానాన్ని కలిగి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అని ఎలా తెలుస్తుంది? ఎలా మనము గుర్తించగలుగుతాం? ఈ వ్యక్తి దేవుని జ్ఞానంతోనే తన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాడు, దేవుని మార్గంలోనే నడుస్తున్నాడు అని ఎలా గుర్తించగలుగుతామో, యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో నిజంగా దేవుని జ్ఞానం కలిగిన వారిలో ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణలక్షణాలు ఏంటో అక్కడ స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడ్డది. చదువుదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 17 వచనాల్లో, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలనివి కాని మత్సరము వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఎలయనగా మత్సరము వివాదము ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఎంత స్పష్టంగా వ్రాయబడింది చూడండి. దేవుని జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్లో ఉండవలసిన లక్షణాలు, దేవుని జ్ఞానం లేనటువంటి వారిలో కనబడేటువంటి లక్షణాల గురించి క్లియర్గా డివైడ్ చేసి మాట్లాడుతుంది దేవుని వాక్యం. దేవుని జ్ఞానం కలిగినటువంటి వారిలో ఉండవలసినటువంటి కనబడేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నావో ఇక్కడ వ్రాయబడింది. దేవుని జ్ఞానం లేనటువంటి వారిలో ఉండేటువంటి గుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మత్సరం ఉంటుంది వారి హృదయాల్లో, వివాదం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, పక్షపాతం ఉంటుంది, వేషధారణ ఉంటుంది. ఈ గుణ లక్షణాలు ఎవరిలైతే కనబడుతున్నాయో వారిలో లోక సంబంధమైన జ్ఞానము, దయ్యముల జ్ఞానము వారిలో పనిచేస్తూ ఉంది. మరి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారిలో కనబడేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి? సాత్వికం ఉంటుంది, రెండవది సత్యం ఉంటుంది, మూడవది పవిత్రత ఉంటుంది, సమాధానంతో ఉంటుంది, మృదువుగా ఉంటుంది, తొందరగా లోబడుతుంది, సులువుగా లోబడుతుంది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకున్నటువంటి గుణ లక్షణాలు దేవుని జ్ఞానం కలిగినటువంటి వారిలో కనబడతాయి. ఈ గుణ లక్షణాలు ఏవైతే మనలో కనబడుతున్నాయో వాటిని బట్టి మనము తేల్చి చెప్పొచ్చు, నిజంగా దేవుని జ్ఞానంతో నడిపించబడుతున్నామా లేకుంటే దయ్యముల జ్ఞానంతో నడిపించబడుతున్నామా? మత్సరం, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే చూడలేనటువంటి అసూయ, కక్ష, వారవలేనితనం, ఎదుటి వాళ్ళకు బడి ఏడవటం, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారిలో కనబడతా ఉంటాయి. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంలో మత్సరం ఉండదు, ప్రేమ ఎన్నడూ కూడా మత్సరపడదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో వాక్యంలో మనం చదువుకుంటాం, ప్రేమ మత్సరపడదు. ఎదుటి వాళ్ళకు బడి ఏడవడం కానీ,
ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే వారవలేని తనాన్ని కానీ దైవిక సంబంధమైనటువంటి ప్రేమలో, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంలో ఇదెన్నడూ కూడా కనిపించదు. ఒకవేళ కనబడుతుందంటే దాని అర్థం ఏంటనంటే మనలో దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం పనిచేయట్లేదు, లోక సంబంధమైనటువంటి వాటితో మనం నింపుకున్నామని అర్థమవుతుంది. వివాదము, గొడవలు, ఎక్కడ చూసినా అల్లరితో కూడిన ఆటపాటలు, సమస్యలు, ఇబ్బందులు, ఒకరినొకరు సహించలేకపోవడం, ఒకరినొకరు ఓర్చుకోలేకపోవడం, ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య, ద్వేషం, కక్ష, పగలు, ఇవన్నీ కూడా లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడతా ఉంటాయి. అబద్ధం కనబడతా ఉంటుంది. నోరు తెరిస్తే చాలు అబద్ధం. అబద్ధం అనేది వారి యొక్క నోట నుండి నీళ్లు తాగడమైనా ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, కానీ అబద్ధం ఆడడానికి వారు ఏమాత్రం కూడా ఆలోచించరు. ఎందుకనంటే లోక సంబంధమైనటువంటి, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు అబద్ధాలు మాట్లాడతారు. దైవ జ్ఞానం కలిగినటువంటి వారు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు, పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారిలో సత్యమే కనబడతా ఉంటుంది. లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో మత్సరము, వివాదము ఎక్కడైతే ఉన్నదో అక్కడ అల్లరి, ప్రతి నీచి కార్యం, ప్రతి అపవిత్రత, ప్రతి విధమైనటువంటి చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు అనేవి అక్కడ కనబడతా ఉంటాయి. భూ సంబంధమైనటువంటి అపవిత్రత అంతా కూడా మత్సరము, వివాదం ఉన్న చోట అది భయంకరంగా కనబడుతూ ఉంటుంది. లోక సంబంధమైనటువంటి జ్ఞానంలో పక్షపాతం కనబడుతుంది. ఒకరిని ఒకరిలా చూడడం, మరొకరిని మరొక విధంగా చూడడం. దేవుడు పక్షపాతి కాడు. ఆయన జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు, వారిలో పక్షపాతం అనేది ఏమాత్రం కూడా కనిపించదు. ఎందుకనంటే వారిలో పనిచేసేది పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటారు. దేవుని జ్ఞానం కలిగిన వారు, దేవుని ఆత్మజ్ఞానం చేత నడిపించబడుతున్నటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా తమ విశ్వాస జీవితాన్ని కట్టుకునేటువంటి వారిలో పక్షపాతం అనేది కనబడదు. ఎవరినైనా సరే ఒకేలా చూడడానికి, ఎవరినైనా సరే ఒకే స్వభావంతో, ఒకే ఆలోచనతో చూడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఒకరిని హెచ్చు తగ్గులుగా చూడడం. చూడండి, సంఘాల్లో ఎన్నో భయంకరమైనటువంటి ఇలాంటి పక్షపాతంతో కూడినటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకని సంఘాల్లో గొడవలు, ఎందుకని సంఘాల్లో పదవుల దగ్గర గొడవలు, ఎందుకని ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్యభావం పెరగడానికి, ఒకరిని ఒకలా చూడడం, మరొకరిని ఒకలా చూడడం. ఈ పక్షపాతం అనే దానిని వారి హృదయాలలో కలిగి ఉండడం ద్వారా ఈ విరోధ భావం, వివక్షత అనేది లోకంలో, సంఘాల్లో కూడా అది చోటు చేసుకుని క్రీస్తు శరీరమైనటువంటి ఆయన సంఘములో ఇలాంటి పక్షపాతము కొన్ని సంఘాల్లో కనబడతా ఉంది. గుర్తించాలి, గమనించాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంలో పక్షపాతం కనబడదు, వేషధారణ కనబడదు. దేవుని గనక మనము అనుసరించే వాళ్ళమైనట్లయితే, దేవుని వాక్య ప్రకారం జీవించే వారమైనట్లయితే మనలో ఎలాంటి వేషధారణ దానికి మనం చోటివ్వం. దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో అందరితో కలిసి ప్రభువును ఆరాధించేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు ఆత్మీయత కలిగినటువంటి వ్యక్తులుగా మనం కనబడి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నట్లుగా మనము కనబడి, లోకంలోకి వెళ్ళిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు కూడా మనకు నచ్చినట్లుగా వారమంతా కూడా మనం లోకంలో బ్రతికేసి వచ్చేసి ఆదివారం నాడు ప్రభువును స్తుతించి ఆరాధించే వారమైనట్లయితే ఒకడు గుర్తుపెట్టుకోవాలి, మనం నటిస్తున్నాం. దేవుని ముందుకు వచ్చి మనం నటిస్తున్నాం. ఇంకొక మాట ఏంటో తెలుసండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం ఏం చెప్తుందనంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం కలిగిన వారిలో పక్షపాతం ఉంటుంది, వేషధారణ ఉంటుంది, అబద్ధం ఉంటుంది, అల్లరితో కూడినటువంటి ప్రతి నీచకార్యం కనబడుతుంది, మత్సరం ఉంటుంది, వివాదం ఉంటుంది. ఇవన్నీ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల్లో కనబడుతుంటుంది. కానీ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, మరి జ్ఞానం ఎలా వస్తుంది? ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోగలుగుతాం, ఎలా పొందుకోగలుగుతాం? పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. యాకోబు రాసిన పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల వాడు దేవునిని అడగవలెను, వానికి సందేహింపక అడుగువానికి ధారాళముగా ప్రభువు తన జ్ఞానాన్ని మనకిస్తాడు. ఈ లోకంలో మన విశ్వాస జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి సందర్భంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి, ఎలాంటి సందర్భంలో ఎలా బ్రతకాలో అన్న దానిని దేవుని జ్ఞానమే మనకు బోధిస్తుంది. అందుకనే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకు కావాలంటే దేవుని అడగాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా, పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు ఆత్మ దేవుడే మనకు బోధిస్తాడు, ఆయన మనకు నేర్పిస్తాడు, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంతో మనకు నేర్పిస్తాడు. ఇంకొక మాట ఏంటంటే జ్ఞానం అంటే ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 23-24 వచనాల్లో యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు,
యేసుక్రీస్తే జ్ఞానం అని అంటే దేవుని వాక్యమే. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యం అంటే యేసుక్రీస్తు, యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నారు. కాబట్టి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క చిత్తాన్ని దేవుని లేఖనాల్లో మనకు రాసి పెట్టి ఉంచారు. దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ప్రభు దేవుని లేఖనాల్లో మనకి రాసి మనకి ఇచ్చారు, దేవుని గ్రంథాన్ని. అయితే ఆ వాక్య ప్రకారం జీవించాలనంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే దేవుని వాక్య ప్రకారము మనం జీవించడానికి, దేవుని జ్ఞానం ప్రకారం నడుచుకోవడానికి, దేవుని ఆత్మానుసారంగా దేవుని చిత్తాన్ని వాక్య ప్రకారం లేఖనాల ప్రకారం మన జీవితాన్ని మనకు పద్ధతిని మార్చుకుని ఆయన చిత్తాన్ని జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తాడు. కానీ ఈ రోజున చాలా మంది కూడా కొన్ని సందర్భాల్లో వారు తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి చాలా సందర్భాల్లో ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాను, ఎందుకని ఎలాంటి డిసిషన్ నేను తీసుకున్నానని చెప్పని బాధపడుతూ నష్టపోయిన తర్వాత ఎంతో బాధపడేటువంటి మనుషులు ప్రపంచంలో చాలామంది కనబడుతున్నారు. అయితే దేవుని ఆత్మకు మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మృదువైనది, సులభముగా లోబడినది, మత్సరమైనను, పక్షపాతమైనను, వేషధారణైనను అందులో ఏమాత్రం ఉండదు. దేవుని జ్ఞానము పవిత్రమైనది, ఏవండి సమాధానకరమైనది. జ్ఞానం కలిగినటువంటి వారు ఎందుకు సమాధానంగా ఉండగలుగుతారనంటే ఒకవేళ గనక సమాధానంగా లేకపోతే వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడం తెలుసు. జ్ఞానం కలిగిన వారు ఎందుకు సమాధానం కలిగి ఉంటారనంటే వారు తెచ్చిన అర్పణ కానీ, వారు చేసే ప్రార్థన కానీ, వారు చేసిన స్తుతి కానీ దేవుడు అంగీకరించరని దైవ జ్ఞానం కలిగిన వారికి తెలుసు. కాబట్టి అందరితో సఖ్యమైతే సమాధానం కలిగి ఉంటారు, పవిత్రంగా జీవించగలుగుతారు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవునిని చూడలేడు, హృదయ శుద్ధి గలవారే దేవుని చూస్తారని దేవుని లేఖనాల్లో తన జ్ఞానం ద్వారా దేవుడు రాయించిపెట్టి ఉంచాడు. కాబట్టి దైవ జ్ఞానం కలిగిన వారు దేవుని ఆత్మ సహాయం ద్వారా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆలోచించేద్దాం, ఎలాంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం? ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని, దయ్యముల జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా? పైనుండి వచ్చేటువంటి దైవిక సంబంధమైన జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం. తేలిపోతుంది మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి ఏ జ్ఞానాన్ని మనం అనుసరిస్తున్నామో, ఏ జ్ఞానాన్ని అనుసరించి మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో అన్నది మన మాటల తీరును బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మనం వేస్తున్న ప్రతి అడుగును బట్టి తెలుస్తూ ఉంటుంది. మనము దైవిక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి నడుచుకుంటున్నామా, దయ్యముల సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానంతో మన జీవితాన్ని నడిపించుకుంటున్నామా అన్నది తేలికగా అర్థమవుతుంది. కాబట్టి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకు దైవిక జ్ఞానం కావాలి? పరలోకానికి వెళ్ళాలంటే మన విశ్వాస జీవితాన్ని సరిగా కట్టుకుని, మన విశ్వాస జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుని, సరైన పద్ధతిలో వాక్య క్రమంలో మన విశ్వాస జీవితాన్ని కట్టుకుని ఆయన చిత్తాన్ని చేయడానికి, మనము సంపూర్ణంగా క్రీస్తు సారూప్యతలోనికి మలచబడడానికి దైవిక సంబంధమైన జ్ఞానం మనకు కావాలి, ఆయన జ్ఞానాన్ని అనుసరిస్తూ. అందుకనే కొలసీల పత్రిక 2:3 బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. యేసుక్రీస్తులోనే సమస్తము ఆయనలోనే గుప్తమై ఉన్నాయి. ప్రభు దగ్గరకు వచ్చి దైవిక సంబంధమైనటువంటి పైనుండి వచ్చేటువంటి జ్ఞానంతో నన్ను నింపండి, నా జీవితాన్ని, నా ప్రవర్తనను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన సంఘాన్ని మీ చిత్తానుసారంగా దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంతో నడిపించుకోవడానికి, మీ ఆత్మానుసారంగా మీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి మీ కృపనివ్వండి అని దేవుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ లోకంలో ఎంతోమంది ప్రభా దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం లేక అజ్ఞానంగా నడుచుకుంటూ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అనుసరించి ఎవరెవరో చెప్పినటువంటి నాయన లోక సంబంధమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి సలహాలు తీసుకుని ప్రభా ఎంతోమంది నష్టపోయి తండ్రి నిరాశలో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మీ దైవిక జ్ఞానంతో వారిని మీరు నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. మీ కృప చేత వారిని మీరు బలపరచండి. పైనుండి వచ్చేటువంటి జ్ఞానము సత్యమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, పవిత్రమైనది, సమాధానకరమైనది. తండ్రి వేషధారణ అందులో కనబడదని మీ వాక్యంలో సెలవిచ్చారు ప్రభా. విశ్వాసమైనటువంటి పునాది మీద సద్గుణములో జ్ఞానాన్ని అలవర్చుకోవడానికి మీ కృపనివ్వండి, సహాయం చేయండి ప్రభా. తండ్రి లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానమునకు మేము దూరంగా జీవిస్తూ మీ చిత్తాన్ని చేయడానికి మీ జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి మేలు చేసి మీ రాకడలో ఎత్తబడేటువంటి వారిగా
జ్ఞానులుగా ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీ కుమారుడైన క్రీస్తు సారిపుతులోనికి సంపూర్ణంగా ఆత్మ సహాయం ద్వారా మలచబడడానికి మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకే మహిమ తెచ్చుకునమని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ప్రభా మీ దైవిక జ్ఞానంతో నింపి ప్రభా వారి యొక్క జీవితాలు మీ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంతో నడిపించుకోవడానికి మీ కృపను అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీరు మాత్రమే మహిమ పొందుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.